అప్డేట్స్ చూద్దాం. మాచర్లలో టీడీపీ దాష్టీకానికి రుజువుగా నిలిచే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ రోజున మాచర్లలో జనంపై దాడి చేసి రిగ్గింగ్కు పాల్పడింది టీడీపీ. కళ్ళ ఎదుటే టీడీపీ నాయకులు, వర్గీయులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్న ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నాయకులతో పోలీసులు కూడా కొమ్మక్కయ్యారన్న ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి వీడియోల్లోని దృశ్యాలు. మాచర్లలో టీడీపీ అరాచకం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్లో జరిగిన పచ్చగోండాల దాదాగిరి దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమరకోటలో ఇళ్లపై, మహిళలపై దాడి చేసి మరీ రిగ్గింగ్కు పాల్పడ్డారు టీడీపీ రౌడీలు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు టీడీపీ మూకలు. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు పగలు కొట్టిర్రు. రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూతుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు టీడీపీ రౌడీలు. ఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ రిగ్గింగ్పై పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అయినా వారు పట్టించుకోకపోవడంతో పచ్చమోకలు మరింత రెచ్చిపోయాయి. జనాన్ని ఓటేనివ్వకుండా రిగ్గింగ్కు పాల్పడ్డాయి. దీన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణను నిలువరించారు టీడీపీ నాయకులు. వారికి పోలీసులు కూడా జత కలిశారు. టీడీపీ రిగ్గింగ్ ఆపేందుకే ఈవీఎంను పగలగొట్టమని వైసీపీ కార్యకర్తలు అన్నారు. అయితే ఆ వాయిస్ను వక్రీకరించి వైఎస్ఆర్సీపీయే దౌర్జన్యం చేసిందని చెప్పేందుకు పచ్చమోక ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం వీడియో ఫుటేజ్ బయట పెడితే టీడీపీ రిగ్గింగ్, పచ్చమోక అరాచకం బయటపడుతుందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. రైట్కి ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, చాలా వరకు ఈవెన్ నాట్ ఓన్లీ మాచర్ల, చాలా ప్రాంతాల్లో కూడా టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది అనడానికి వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ మాచర్లో మనం చూస్తున్నాం టీడీపీ ఎంత దర్జాగా వాళ్ళు రిగ్గింగ్ చేశారో తెలుస్తుంది. మహిళలకి తలలు పగలగొట్టారు. మహిళలు కూడా కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా పోలీసు అధికారులు, మెయిన్లీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? కార్తీక్, ఒక్కొక్క ఆ టీడీపీ అరాచకం, రౌడీయిజం, గూండాయిజానికి సంబంధించినటువంటి వీడియోలు బట్టబయలవుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం, నేరస్వరూపం ఏ విధంగా ఉందన్న అంశం స్పష్టమవుతుంది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో దాష్టీగానికి తెగబడింది, ఏ స్థాయిలో రిగ్గింగ్ పాల్పడింది అన్న అంశం ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలో రెండు అంశాలు, ఒకటి ఆ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రెంటచింతల మండలం పాల్వాయి గేటు, మరొకటి తూమ్రకోట. పాల్వాయి గేట్లు ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుందో అక్కడ ఉదయం నుండి కూడా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడినటువంటి అంశం పైన ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు ఎంత ఫిర్యాదు చేసినా సరే ఆ ఫిర్యాదును లెక్క చేయకుండా పోలీసులు స్పందించకుండా రిగ్గింగ్కి సహకరించారు. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిగ్గింగ్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఆ మొత్తం వీడియో ఫుటేజ్ను బట్టబయలు చేస్తే ఖచ్చితంగా ఆ రిగ్గింగ్కి సంబంధించినటువంటి అంశం తేటతెల్లం అవుతుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియోని సర్క్యులేట్ చేయడం కాదు, మొత్తం వీడియో ఫుటేజ్ని ఈసీ పారదర్శకంగా ఉంటే బయట పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదే
అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోలింగ్ నాడు ఎటువంటి అరాచకాలకు పాల్పడిందని చెప్పడానికి తూమ్రకోటలో ఇన్సిడెంట్స్ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తామని ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడే మనం చూసాం. మహిళలు బయటకు వచ్చాయి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు, ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు అంతా కూడా ఇక్కడ మమ్మల్ని బీసీలను ఎస్సీలను ఓటు వేయనివ్వకుండా తరిమేస్తా ఉన్నారు, మాపై దాడి చేశారంటూ. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించి తూమ్రకోటలో మొత్తం ఈవీఎంలను ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలింగ్ బూతులు 203, 204, 205, 206 ఈ పోలింగ్ బూత్ ఉన్నటువంటి ఈవీఎంలను ధ్వంసం చేసి ఇక్కడ బీసీలు, ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారని ఒక అక్కసుతో మొత్తం ఊరు మీద దాడి చేశారు. కర్రలు పట్టుకెళ్లారు, రాళ్ళు పట్టుకెళ్లారు. మరి చూడొచ్చు చాలా స్పష్టంగా విజువల్స్లో పోలీసులు ఉన్నట్టంటారు. ఏదైతే సాయుధ ఆ బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమక్షంలోనే అక్కడ కర్రలు తీసుకెళ్లి ఊరిపైన దాడి చేస్తున్న పరిస్థితి. ముందు ఇళ్లపైన దాడి చేశారు తుమ్మరకోటలో, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా లైన్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ క్యూ లైన్లో ఓటు వేసుకున్నటువంటి మహిళలపైన దాడి చేసి వాళ్ళందరూ కూడా తరిమేశారు. ఆ సందర్భంగానే మహిళలు ఏ స్థాయిలో కోపడ్డారో కూడా మనం కొద్దిసేపటి కిందట ఆ వీడియో బయటలో కూడా విన్నాం. అదేవిధంగా ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా బయటకు తరిమేసి అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వేగవంతం కలిగించారు. సో ఈ కేసులో ఆ 3-4 అరెస్ట్ చేసినప్పటికీ పోలీసులు అసలు ఆ వీడియో ఫుటేజ్ బయట ఎంత బేతావాహ వాతావరణం కల్పించారంటే లోపల ఎంత అరాచకం సృష్టించారో ఆ వీడియో ఫుటేజ్ను బయట పెట్టాలని కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో తెలుగుదేశం పార్టీ మాచర్లో ఎటువంటి అరాచకాలకు పాల్పడింది, ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడింది, ఏ విధంగా ఓటర్లపైన దాడి చేసింది అన్న అంశానికి సంబంధించి ఒక్కొక్క వీడియో బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి. సో పాల్వాయి గేట్లో కూడా అదే జరిగింది. ఉదయం నుండి రిగ్గింగ్ పాల్పడ్డారు. రిగ్గింగ్లో ఎవరు ఓటర్ల ముందు అక్కడ ఉన్న క్యూ లైన్కి వచ్చేటువంటి ఓటర్లు తరిమేశారు. ఓటుకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా లైన్లో వండుకుని వాళ్ళపైన రాళ్లతో కొట్టి దాడి చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. సో ఈ నేపథ్యంలోనే అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి. సో రిగ్గింగ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆ ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించిన వీడియోలు బట్టబయలు అవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సతీష్. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కర్రలు, మారణాయుధాలతో హల్చల్ చేశారు టీడీపీ గూండాలు. పాల్వాయి గేటు, జట్టిపాలెం, తుమ్రకోట, ఉప్పిచర్ల, చింతపల్లిలో జనాలను భయపెట్టేలా దౌర్జన్య కాండకు దిగారు. టీడీపీ గూండాల విధ్వంసానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో గలమెత్తారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఒరిజినలా, నకిలీనా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలు. ఆ వీడియోను ఈసీ, పోలీసులు విడుదల చేయకుండానే అది ఎలా బయటకు వచ్చిందనే దానిపై విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్ళి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్ళి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్ళి మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడున్న టీడీపీ నాయకులకి తెగ ఫోన్లు చేశాడు. రిగ్గింగ్ చేయండి, వాళ్ళని వస్తే కొట్టండి, అవసరమైతే నేనున్నా మీకు అడ్డు అని. మేమంతా అవదు అని అనుకున్నాం. వీళ్ళు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎప్పుడైతే మహిళల పట్ల, మా ఏజెంట్ల పట్ల ఎప్పుడైతే దాడికి దిగారో మేము అప్పుడే అక్కడికి చేరుకున్నాం. అంటే అప్పటికి మాకు తెలియదు వాళ్ళు దాడికి దిగారని. దాడి అయిపోయిన తర్వాత ఈవీఎంలు మొత్తం పలగొట్టి, సీసీ కెమెరాలు పలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాంతంలో ఉన్నాం. మా మీద కనీసం ఒక 150 మంది రాడ్లు, కర్రలు రెడీగా పెట్టుకున్నారు. ఒక్కసారిగా 200 మంది, 150 మంది మా మీద పడేసరికి మేము ఎటు పోలేని పరిస్థితి. అది మొత్తం గోడ చుట్టూ పారి గోడ 6 అడుగులు ఉంది, ఎటు పోలేం. రైట్కి దేనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, టీడీపీ వాళ్ళు ఎంత దౌర్జన్యకాండకు దిగారో కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా తలలు పగలగొట్టి రాళ్లతో కూడా మహిళల్ని కూడా అత్యంత హీనంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇన్ని జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఏమీ తెలియనట్టు తిరిగి రివర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు బనాయిస్తున్నారు. ఏంటి అప్డేట్స్? మొదటి నుంచి మాచర్ల ఎమ్మెల్యే
ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. 4 గ్రామాల్లో అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని అప్పుడున్న ఎస్పీకి అలానే కలెక్టర్కి అనేక వినతి పత్రాలు అందించారు. దాంతో పాటుగా కోర్టుకు వెళ్లి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. పాలవాయి గేట్తో పాటు ఒప్పిచెర్ల అలానే చింతపల్లి తుమ్మురుకోట ఈ 4 చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ కు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలంటూ కోర్టుకు వెళ్లి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఆ ఆర్డర్ ను అప్పుడున్న కలెక్టర్ ఎస్పీకి కూడా అందించారు. కానీ పూర్తి స్థాయిలో కలెక్టర్ ఎస్పీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఆ రోజు జరిగిన పరిణామాలు ఇప్పుడు మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం నాయకులతో పాటు రౌడీ షీటర్లు అల్లరి మోకలు కలిసి ఎలా విధ్వంసం సృష్టించారు అనేది చాలా స్పష్టంగా ఒక్కొక్క వీడియో ఇప్పటికే బయటకు వస్తుంది. పాలవాయి గేట్లు అయితే తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించారు. దీనికి తెలుగుదేశం అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి కీలక పాత్ర వహించారు. ఆయనే ఫోన్లో మీరు బూత్లోకి వెళ్ళండి, ఏజెంట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటికి లాక్రండి, ఓళ్లపైన దాడులు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రతి ఒక్కరి ఇంటిపైన దాడి చేయండి అంటూ సెల్ ఫోన్ లో సమాచారం ఇస్తూ ఉన్నారు. దాంతోనే తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయినట్లు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తుమ్మురుకోట గాని, పాలవాయి గేట్ గాని, అలానే ఒప్పిచెర్ల గాని, లేకపోతే చింతపల్లి గాని, దాదాపు దీంతో పాటుగా ఈ 4 గ్రామాలతో పాటుగా 15 గ్రామాల్లో తెలుగుదేశం మోకలు రెచ్చిపోయారు. ప్రధానంగా ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఓటింగ్కి వస్తున్నారో ఎక్కువగా వీళ్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుంది అనుకున్న వారి ప్రతి ఒక్కరిపైన మొదట దాడి చేశారు. అక్కడి నుంచి బూత్ దగ్గరికి వెళ్లారు, ఏజెంట్లను లాక్కొచ్చారు. క్యూలో ఓటు వేయడానికి నుంచున్న వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ కు పాల్పడిన వీడియోలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పూర్తిగా వీటిని చూసే అధికారులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తిగా అక్కడ కనీసం ఒక పోలీసులు కూడా లేని పరిస్థితి. ఎంత రౌడీయిజం, ఎంత దౌర్జన్యం చేస్తున్నా, ఎంత అరాచకం చేస్తున్నా పోలీసులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అశోక్.